సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇళ్ళల్లో పనిచేసి కష్టం ఈ రోగం వచ్చిందని నాకు తెలియలేదు. అమ్మకు బాగాలేదు కాబట్టి చాలా బాధ అనిపించింది నాకు. భార్య అంటే బాధ్యత, బరువు కాదు. 3 ముళ్ళు వేసి మెడలో తాళి కట్టినప్పుడు భార్యాభర్తల మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. అక్కడ చేసుకునేటటువంటి ప్రమాణం ఒకటే, కష్టంలో సుఖంలో జీవితాంతం తోడుంటానని తన భార్యకి భర్త ఇచ్చే భరోసా మంత్రమే పెళ్లి అనే బంధం. ఇవన్నీ అందరికీ తెలుసు, కానీ చాలా చోట్ల చాలా చాలా దారుణ సంఘటనలు చూస్తే నిజంగా వైవాహిక జీవితం, వైవాహిక వ్యవస్థ ఎటువైపు వెళ్ళిపోతుందో అనిపిస్తుంది. నేను ముందు ఒక ఫోటో చూపిస్తాను, ఆ తర్వాత ఒక ఆమె దీన గాథ ఏంటో కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, చంద్ర ఎంతో అందంగా చీరకట్టులో ఉంది. 2 మగపిల్లలు భర్తతో కలిసి ఉన్న ఫోటో మీరు చూస్తున్నారు. ఎందుకంటే తన జీవితంలో అనుకోని మార్పు ఏ రకంకి వాళ్ళ కుటుంబానికి తీసుకెళ్ళిందో మీకు చూపించాలి అంటే ఈ ఫోటోలో ఉన్న ఆమె కూడా చంద్రనే. ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ ఫోటోలో ఉన్న ఆమె కూడా చంద్ర. ఈ ఫోటోలో వాళ్ళ చెల్లితో పాటు ఉన్న చంద్ర వాళ్ళ 2 మగపిల్లలు. ఇది గత జీవితం, గతంలో బాగున్న జీవితం. ఇప్పుడు ఒక్కసారి ఆమె పరిస్థితి ఎట్లా అయిపోయిందో చూపిస్తాను. ఇగో తినే ఆమె. అసలు ఫోటోలో ఉన్న పరిస్థితికి ఇప్పటికి ఎంత తేడా చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే. తనకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి భార్యని ఇలాంటి పరిస్థితుల్లో చాలా భద్రంగా బాధ్యతగా తనకు అండగా నిలబడి చూసుకోవాల్సినటువంటి భర్త తనకు క్యాన్సర్ వచ్చిందని ఒకే ఒక కారణంతో ఆమెను తన 2 బిడ్డలను కూడా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిజానికి పుట్టినప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఒక అబ్బాయి చేతిలో పెట్టి అత్తవారింటికి పంపించే వరకు తమకు ఉన్నంతలో చాలా బాగా, చాలా కంటికి రెప్పలాగా చూసుకుని ఒక బాధ్యతగా భర్త చేతిలో పెడతారు. మరి ఆ తర్వాత ఎవరైనా ఒక మహిళ బాధ్యత భర్తదే. అలాంటిది ఆరోగ్యం బాగోలేదు అనే ఒక సాకుతో కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆ మనిషిని ఏమనాలో మీరే చెప్పండి. అసలు చంద్ర ఎందుకు ఒక్కసారిగా ఇలా మారిపోయింది? ఆమె ఆ ఫోటోలో చూసినటువంటి ఆమె తీరుకి, ఇప్పుడు బయట కనిపిస్తున్న ఆమె అనారోగ్య పరిస్థితికి ఎవ్వరికైనా కన్నీళ్లు రాకమానదు. పోనీ మనం అనుకుంటూ ఉంటాం కదా చాలా సందర్భాల్లో, భర్త భార్యని కంటికి రెప్పలా కాపాడుకుంటే అమ్మో ఎంత అదృష్టవంతురాలో, మంచి మొగుడు దొరికాడు, మంచి భర్త దొరికాడు అని. మరి వీళ్ళేం చేశారు? అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఒక తండ్రి తోడు కావాల్సిన వాళ్ళు, తండ్రి కష్టపడి సంపాదిస్తే చక్కగా చదువుకొని మళ్ళీ వాళ్ళు పెద్దయినాక తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంది. కానీ అర్ధాంతరంగా తండ్రి తల్లిని ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతే వీళ్ళని ఇప్పుడు సాకేదెవరు? వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఫ్యామిలీ దగ్గరకు వచ్చాము. విశాఖలో 1 టౌన్ లో ఈ ఫ్యామిలీ ఉంటుంది. అసలు ఏం జరిగింది ఒకసారి చంద్రతో మాట్లాడదాం. అమ్మ ఏంటి ఇక్కడ ఇంత బాగున్నారు, మంచిగా ఫ్యామిలీ ఫోటో ఉంది, ఏమైంది అసలు? బాగాలేదండి, క్యాన్సర్ వచ్చి నా భవన్ కాంచి పనికి వెళ్ళేదాన్ని, పనులన్నీ చేసేదాన్ని, పిల్లల్ని పోషించేదాన్ని. ఆడవాళ్ళు పుట్టిన కాంచి పిల్లలు రూపాయి తినలేదు. నా కష్టమైన పిల్లలు ఎదిగారు. ఇళ్ళల్లో పని చేసి కష్టం ఈ రోగం వచ్చిందని నాకు తెలియలేదు. ఇప్పుడు వచ్చింది 1వ నెలలోనే, కింద సంవత్సరం 1వ నెలలోనే. అప్పటి నుంచి పడుతున్నామన్నా. నా పాప వచ్చి మా చెల్లి వారానికి ఒకసారి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడం, చూపించడం, ఏ ఆయుధ వచ్చిందమ్మా అని అన్నారు. ఒకసారి భయం పడిపోయి నా పిల్లలు లేట్ అయిపోతారు, అనాథలు అయిపోతారని భయం పడిపోతున్నాను. ఇంక ఇప్పటికీ భయం పడుతున్నాను. పైప్ ఉంది, పైప్ ఏం చేస్తున్నారు నాకు, వేసుకుంటున్నాను. పైపు ద్వారా ఆహారం అదిని, తిండి లేదు, ఏమీ లేదు. మొన్న మాట వచ్చింది కానీ దొంతుకు మాత్రం ఓపెన్ అవ్వలేదు. ఇలాగ బతుకమాల క్యానింగ్లు తీయమన్నారు.
ఆర్ఎస్ కార్డు మీద అవ్వదండి సార్. ప్రైవేట్ చేయించుకున్న దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేవని అలా వదిలేశారు. ఎప్పుడు మా పెళ్ళయింది మీకు? చాలా పెళ్ళి అయింది, 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. కట్నం అది ఇచ్చారా మీ ఆయనకి? కట్నం ఇవ్వలేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఇలాగైనా నా పిల్లలు చూస్తానని చేసుకున్నాను. సరే చూడు అప్పుడు చూసేవాడు, ఇప్పుడు పిల్లలకి అన్ని కంచేవాడు మానేశాడు. రోజు తాయి చూస్తున్న పిల్లలు ఎలా పోషిస్తాను. కుమారు, బత్తిని కుమారు. ఏం చేస్తుంటాడు? బట్టల షాప్ లో చేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళంగా చేసేవాడు మానేశాడు. అంటే మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడు? బాబు 3వ నెల పెద్దోడికి, చిన్న బాబుకి ఇంకా లేదు, కడుపులో కన్నాను ఇంకా నెలలో. అప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కొద్దిగా చూసుకుంటున్నాను నేను. పనికి వెళ్ళి పిల్లలు వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు? తాగాడు, పుల్లు తాగుతున్నా, తగుబాడానని నేను చూడను. వదిలేసి వెళ్ళిపోతే నేను చూడను, ఎవరికి వచ్చి చెప్పుకో అన్నాడు. ఇప్పుడు అతను వదిలేసి వెళ్ళిపోయినట్టు, తండ్రి వదిలేసి వెళ్ళిపోయినట్టు తల్లి నువ్వు వెళ్ళిపోలేవు కదమ్మా. పిల్లల్ని పోషించుకున్నాను, నా బాబు గురించి నేను పోషించుకుంటున్నాను పిల్లల్ని. వెళ్ళిపో అన్నాను. ఎందుకు పిల్లల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు నన్ను చూడనప్పుడు బాగాలేదు, లెగలేని పరిస్థితి, అసలు మాటలు కూడా మాట్లాడలేకపోతున్నారు. మరి ఇప్పుడు పిల్లలకి ఎలా చూసేది? అక్కడ ఎంత బుజ్జిగా ఉన్నారు, 2 పిల్లలు ఎంత అందంగా ఉన్నారు. ఇప్పుడు చూడు ఎలా తయారయ్యారు అసలు. ఏం పేరు చిన్న నీ పేరు? అక్కి. అక్కి. నీ పేరు మా? బత్తెన గౌతమ్. గౌతమ్. గౌతమ్ ఏం చదువుతున్నావు? 6th క్లాస్. నువ్వు? 5th క్లాస్. 5th క్లాసా? ఎక్కడ? ఇక్కడేనా స్కూల్? మరి మధ్యాహ్నం బొవ్వ ఎక్కడ? అక్కడే స్కూల్లో తింటావా నువ్వు కూడా? మరి అమ్మ ఇంత బాగుంది కదా, అప్పుడు ఇలా బాగోలేదు. ఇప్పుడు అమ్మకి మీరు సాయం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఏమేమి తెమ్మంటే తెస్తున్నాను. ఏమేమి తెమ్మంటే తెస్తా? కొట్టి కట్టుకు వెళ్తావా షాప్ కి? మరి సామాన్లు అవి ఇలా ఉన్నాయి కదా, చిన్న ఇంట్లో ఉంటున్నారు కదా, మళ్ళీ ఇంకేం సాయం చేస్తారు అమ్మకి? గిన్నెలు తోముతాను. నువ్వే తోమడం వచ్చింది? బట్టలు ఉతుకుతాను. నువ్వే? ఇంకేటి రావు. అమ్మో ఇంత చిన్న. ఎంత నాన్న నీ వయసు? 9 years. ఎంత కష్టం వచ్చింది అసలు. ఈ వయసులో నాకే సరిగ్గా వంట రాదు. ఈ వయసులో ఈ పిల్లాడు చెప్తున్న మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. అమ్మకు బాగాలేదు, మాకేంటో తెలీదు అని కాకుండా 9 ఏళ్ల వయసులో చక్కగా ఇంట్లోకి ఏం కావాలన్నా వెళ్ళి షాప్కి వెళ్ళి తెస్తాను, అమ్మకి సాయంగా సామాన్లు క్లీన్ చేస్తాను, బట్టలు ఉతుకుతున్నాను అని చెప్తున్నాడు. ఇంకేమీ రావంట. ఆ ముద్దు మాటలు వింటే ఎంత అనిపిస్తుంది. ఏంటన్నా ఇంట్లో అమ్మకి సాయం మీరేనా? నాన్న ఎప్పుడు వెళ్ళిపోయాడు? 3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మరి వెళ్ళొద్దు నాన్న అని మీరు ఏడవలేదు? ఎందుకు? ఏమైంది? నాన్న తాయిసి వచ్చి కొట్టేసేవాడు అమ్మని కొట్టేవాడా? మిమ్మల్ని కూడా కొట్టేవాడా? మిమ్మల్ని కొట్టలేదా? మరి అప్పుడు మీరు ఏడ్చేవాళ్ళ? మరి తమ్ముడు చిన్నోడు, నువ్వు కూడా చిన్నోడువే, మరి తమ్ముడు నువ్వు చూసుకోగలుగుతున్నావా? మరి నువ్వేం చేస్తావు ఇంట్లో అమ్మకి హెల్ప్? సామాన్లన్నీ పేర్చడం, అవి పక్క దొరపడం, ఇల్లు తొడడం, అలాంటివన్నీ. ఎన్ని గంటలకు వెళ్తారు స్కూల్కి? 8:30కి. 8:30కి వెళ్తారా? ఉదయం లేచి నువ్వేం చేస్తావు చెప్పు? బ్రష్ చేస్తాను, తర్వాత స్నానం చేసి యూనిఫామ్ వేసుకొని టిఫిన్ తినేసి స్కూల్కి బయలుదేరుతాను. టిఫిన్ అది మరి ఎవరు చేస్తారు? అమ్మ డబ్బులు ఇస్తుంది. బయట కొనుక్కుంటున్నారా? మరి ఆ తర్వాత వచ్చినాక పిల్లలతో ఇంకా ఆడుకోవడానికి వెళ్ళరా? అమ్మ దగ్గరే ఉంటారా? అమ్మతో సరిపోతుంది, ఇంకా అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటారు. ఇంకొక రకంగా మీరు అదృష్టవంతులేనమ్మా. పిల్లలు చిన్న వయసులో అసలు ఆటలు ఆడుకునే వయసులో వాళ్ళు మీకు తోడుగా ఉండి మీకు సాయం చేస్తున్నారు. పైప్ నుంచి ఏమైనా కావాలని ఏమైనా వేస్తారు పిల్లలు. నాకు ఓపిక లేకపోయినా పిల్లలు సాయం చేస్తున్నారు. ఏదో నా పిల్లలు వండిపెట్టే కదా ఇలా ఉన్నాను. ఏదైనా బతుకుతున్నాను. అలా నెలలకు వచ్చి చూస్తున్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళడం, వారం టాబ్లెట్ లేకపోయినా గమ్మున ఎవరైనా తేవడం చేయడం చేస్తున్నారు. ఏదో బతుకుతున్నాను అంత. అలాగే సత్తానేమని భయం పడుతున్నాను పిల్లలు ఏట్ అయిపోతారని.
దేవుడు అలా ఉంచాడు నన్ను. తోడు నీడ ఎవరు లేరు. ఆ పాప వచ్చి అలా ఆయన్ని అడిగేసి తీసుకొని వెళ్తుంది. చెల్లెలు పాప ఆ అమ్మ వచ్చి తీసుకొని వెళ్ళి ఇలాగా ఇప్పుడు మరి ట్రీట్మెంట్ కి వాటికి ఎట్లా? ఏవి ముందు తీసుకువెళ్ళటానికి ఇంట్లో ఒక మగదిక్కు ఉండాలి కదా. ఎవరు లేరు. నాన్నకు మా చెల్లి చూస్తుంది. ఆ అమ్మాయి తీసుకెళ్తున్నాను నెలకి వచ్చి అలా ఆయన్ని అడిగి ఇలాగ మా అక్కకు బాగాలేదు తీసుకెళ్తానని అబ్బాయి పంపిస్తున్నాడు. వేరే అబ్బాయి మంచివాడు కాబట్టి పంపిస్తున్నాడు. వచ్చి చూసి పిల్లల్ని చూసి నన్ను చూసి వెళ్ళిపోతుంది. తల్లి పడే కష్టం చెప్తూ ఈ పిల్లలు ఏడుస్తుంటే ఎవరికైనా హృదయం ద్రవించిపోతుంది. కళ్ళంట నీళ్లు రాకుండా ఉండవు. ఎందుకంటే ఆడుకోవాల్సిన వయసు, చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత పిల్లలతో ఆడుకునే వయసులో తల్లి కష్టాన్ని చూసి చలించిపోయి ఎంత పెద్ద మనసు వెళ్ళది. ఇంటికి వచ్చిన తర్వాత గిన్నెలు క్లీన్ చేస్తాము, బట్టలు ఉతుకుతాము. అమ్మ అన్నం తినలేదు కాబట్టి పైప్లో నుంచి ఆ లిక్విడ్స్ అవి వేసి అమ్మని కాపాడుకుంటున్నాం, నాన్న వెళ్ళిపోయినా సరే అంటున్నారు. ఒకసారి వాళ్ళ చెల్లి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందాక మీకు ఫోటో చూపించిన దాంట్లో 2 పిల్లలతో ఉన్నామే ఈమె. కుటుంబ సభ్యులు ఆ తోడు కూడా లేకపోతే ఇలాంటి వాళ్ళ జీవితం ఇంకా ఎలా ఉంటుందో. సరే, ఆమె పరిస్థితి పక్కన పెడితే ఒక దురదృష్టవంతురాలు అనుకోవచ్చు అలాంటి భర్త దొరికినందుకు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళు ఏం చేశారని, మరి వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? కనేసి వెళ్ళిపోతే సరిపోతుందా? ఇలాంటి కష్టకాలంలో భార్యకి పిల్లలకి బాసటగా ఉండి తోడు ఉండాల్సింది, వాళ్ళని పెంచి పోషించాల్సింది పోయి ఇది ఒక భారంగా భావించి ఎక్కడికో వెళ్ళిపోతే సమస్య నుంచి, కష్టం నుంచి వెళ్ళిపోవాలి, పరిగెత్తేయాలి అని తాపత్రయపడేటటువంటి అలాంటి మగవాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు. పాపం ఈ పరిస్థితిలో ఈ పిల్లలకి వాళ్ళ తల్లికి కూడా వీధిలో ఉన్న వాళ్ళంతా ఎంత మంచి సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి స్పెషల్ గా. మా ఏంటి మీరేం చెప్పాలనుకుంటున్నారు? పిల్లలు చిన్న వయసు అండి. తల్లి చూస్తే పొజిషన్ లో ఉంది. హఠాత్తుగా అమ్మకి ఏమైనా అయితే వీళ్ళు అనాథలు అయిపోతారు. తండ్రి ఉన్నా లేనట్టే. కానీ తల్లి ఉంటుండగా వీళ్ళ బాధ్యత ఎవరికి అప్పచెప్పాలా అనేసి సతమతం అవుతున్నారు. పిన్ని ఎంతకాలం చూస్తుంది? తనకి 2 మగపిల్లలు ఉన్నారు. తను ఇంకా ఆయన మంచోడు అయ్యిండి పంపిస్తున్నాడు హెల్ప్ చేయడానికి. తనైతే మాత్రం ఎంతవరకు సాగుతుంది? ఈ పిల్లలు ఆవిడ ఊపిరిన్నంత వరకు ఈ పిల్లల బాధ్యతలు మీ ద్వారా మీరు తీసుకొని వాళ్ళ కెరియర్ కొంచెం దగ్గర నుండి చూస్తారని మిమ్మల్ని ఆశ్రయించాం మేము. ఆవిడ ఉన్నంత వరకు పిల్లలు ఆవిడ దగ్గర ఉంటారు మేడం. ఒకవేళ ఆవిడ ఏమన్నా అయితే మాత్రం దయచేసి వీళ్ళ బాధ్యత మీరు కానీ ఆ చంద్ర ఆవిడని చూస్తే ఎంత భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి అర్థమవుతుంది. తిరిగేది మేడం ఆవిడైతే మాత్రం. మగోడికి మొగుళ్ళ కష్టపడి శుభ్రం పిల్లల్ని చూసుకునేది. ఈ పని ఆ పని అనుకునేది కాదు. కష్టపడడానికి వెళ్తున్నావా, ఎవరితో తిరగడానికి వెళ్తున్నావా అని మొగుడు హింస పెట్టినా నువ్వు చూసినా చూడకపోయినా పిల్లలిద్దరు నేను పోషించుకుంటానని ఇప్పటి వరకు ధైర్యంగా తెలియదు. కానీ తనకు ఆ జబ్బు ఉందని తెలిసిన దాని నుంచి తను అలా అయిపోయింది. 8 నెలలు బట్టి తనకి నోట్లో ఆహారం లేకుండా అలా ఉందంటే పిల్లల కోసమే దేవుడు ఇంకా ఉంచాడు అనుకోలేండి అవన్నీ. మేము ఎప్పటి నుంచో ఆవిడని అలా చూస్తే మా ముందు ఇలా తిరిగేదే ఇలా అయిపోయింది. రేపు పొద్దున్న ఇవిడ ఇలా అయిపోతే ఈ పిల్లల పరిస్థితి ఏంటి? ఈ పిల్లలు ఆడుకునే వయసులో కూడా వాళ్ళ అమ్మకు తోడుండిపోతున్నారంటే చూడండి. వీళ్ళకి ఏం తెలుసు మేడం? వీళ్ళిద్దరి మాటలు వింటే కన్నీళ్ళు వచ్చాయండి. అలాగే ముచ్చట కూడా వేస్తుంది. వీడు పోలీస్ అవుతాను అంటున్నాడు. బాబు నువ్వేమవుతారు అంటే నేనేం అవను, అమ్మకు తోడుంటాను అంటున్నాడు. వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మతో ఉన్నంత వాళ్ళ నాన్నతో లేరు మేడం వీళ్ళు. వాళ్ళ నాన్న ప్రేమ ఎలాంటిది అనేది కూడా పిల్లలకి తెలియదు. వాడు ఏదో వచ్చానా ఉన్నానా వెళ్ళిపోయినా అంతవరకే. గొడవ పడేవాడు, తనతో హింస చాలా నరకం చూపించేవాడు ఆవిడకి. కానీ ఆడికి మాత్రం ఊరికనే వదిలేవద్దు మేడం. ఇలాంటి పరిస్థితి అతనికి వస్తే ఆమె అలా వదిలేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు, అదన్నాళ్ళు చూస్తుంది. ఎన్నాళ్ళు చూడలేదు. వాడికి తను హింస పెట్టినందుకు తనకి ఏదో రోజు ఆ కష్టం తెలుస్తుంది. నా భార్య నా పిల్లలు ఉంటే ఈ రోజు నీ పొజిషన్ ఉండేవని కాదు కదా అని అప్పుడు తెలిసి రావాలి. కానీ నేను కోరుకుంటుంది ఏంటంటే మీ సాయం పొంది వీళ్ళు పెద్ద ప్రయోజకులు అయితే మాత్రం రేపు పొద్దున్న అడిగి చెప్పుతో తీసుకొచ్చినట్టు అవ్వాలి మేడం. అలాంటి వాళ్ళందరినీ కూడా నువ్వు ఇది అవ్వాలి మేడం. ఇటు చిన్నప్పటి నుంచి పోలీస్ డ్రెస్ వేసుకుంటూ వెళ్ళండి. డ్రెస్ కొనుక్కున్నాడు కూడాను. పిల్లలకి ఏదో దారి చూపించాలి మీరే.
ఒక కుటుంబం ఒకప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు ఇలా పరిస్థితి ఉందంటే మనమే నమ్మలేం. రోజు ఇటు ముందు వెళ్తున్నప్పుడు అయ్యో అని అంటూనే ఉంటాం. అంటే ఇంకా మనం ఏం చేయాలన్నా కూడా అందరికీ అంత ఆర్థికంగా సపోర్ట్ కూడా ఉండదు కాబట్టి ఏదో మాట వరుసకైనా మీరు అందరూ సపోర్ట్ కొద్ది డబ్బులు వేసుకొని అమ్మాయికి ఏదైనా చేయటం, పిల్లల్ని చూసుకోవడం చేస్తున్నారు. ఇందుకైనా కూడా మీ అందరికీ థ్యాంక్స్ నిజంగా. వీధిలో ఉన్న అమ్మాయి చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, తను ఎలాగంటే అలాగ ఉండేది. ఒకేసారి మనిషి గాలి తీసేస్తే అలాగైపోయిందండి బాబాయ్. కళ్ళతో చూడలేకపోతున్నాను తన్ని. ఈ పిల్లల కోసమే తన బెంగ అంతాను. పిల్లలకి ఏదో చూడండి దారి, పిల్లల కోసమే బెంగ అంతాను. ఈడు ఎంత అల్లరి చేసి చూడండి, వాళ్ళ అమ్మకి బాగోలేదు అనగానే భయపడుతూ తల్లి దగ్గర ఉండలేరు ఈ పొజిషన్. అలాంటిది ఆవిడకి తోడు ఉంటున్నారంటే చూడండి, దేవుడిచ్చిన గొప్ప వరం వీళ్ళకి. ఇది ధైర్యం. క్లీన్ చేస్తాడు. ఈడంత పెంకోడు లేడండి, చాలా పెంకోడు. అలాంటిది వాళ్ళ అమ్మకి బాగోలేదు అనగానే ఎంత మంచిగా కూల్ అయిపోయాడు అంటే మరి ఇంకా నమ్మలేకపోతున్నాను నేను. అంత పెంకోడు కూడా అంత కూల్ అయిపోయాడు, చాలా సైలెంట్ అయిపోయాడు పాపం. ఈడు ఎప్పుడు సైలెంట్ లేండి. ఎందుకురా ఏం సైలెంట్ అయిపోయావు? అంత బాగా అల్లరి చేసేవాడు. ఎవరితో గొడవ ఆడలేదు, ఈడు ఏమైనా పెంకుతనం చేసినా. చెప్పు, ఎందుకు సైలెంట్ అయిపోయావు ఒకసారి చెప్పు. అమ్మకు బాగోలేదని. అమ్మకు బాగోలేదనా? అమ్మకు బాగలేనప్పుడు మనం అల్లరి చేయకూడదు కదా, బుద్ధిగా ఉండాలి కదా. మరి బాగా చూసుకో అమ్మని, సరేనా? ఓకే. ఇప్పుడు ఏంటి ఆ హాస్టల్లో వేస్తే చదువుకుంటాను అంటున్నాడు బాబు. మరి చదువుకుంటాడు. మరి అప్పుడు అమ్మని విడిచి ఉండగలవా? అన్ని చూసుకుంటాడు, ఉంటావా? బాగా చదువుకుంటాం మరి. వేద్దామా తమ్ముడిని బాగా చదివిద్దామా? నువ్వు అమ్మకి తోడు ఉంటావా పిన్నితో కలిసి? ఒకసారి ఏట్రా ఎలాగైపోతున్నావు, సన్నం అయిపోతున్నావు అంటే. సన్నం అయిపోయారా పిల్లలు? ఈడు అంటే స్కూల్లో ఫుడ్ పడలేదా, చాలా బాధ అనిపించింది నాకు. తల్లి సాటి ఎవరు రారు కదా మేడం. వాళ్ళు ఇంకా ఈ ధైర్యంతో ఇలా వాళ్ళ అమ్మ ముందు తిరుగుతున్నారంటే దేవుడు వీళ్ళకి ఎంత సహాయం చేయండి. ఒకసారి అడుగుతుందండి, ఏదో మీ అమ్మకి ఎలా ఉందని అడిగాం అనుకోండి, బానే ఉంది, బానే ఉన్నారు, బాగానే తింటుంది అని చెప్తారు. కానీ ఎప్పుడు బాగాలేదని ఎప్పుడు కూడా చెప్పలేదండి. అయినా స్కూల్లో ఫుడ్ బాగాలేదా? ముందు బాగుండేవాడువా? ఎంత బాధ అనిపించిందో. ఏం చెప్పాడు? స్కూల్లో ఫుడ్ పడట్లేదు అంటే అందుకే ఇలాగే అయిపోతున్నాను, మా అమ్మ వండట్లేదు కదా అని. అలాగే అన్నాడు. నాకు ఇప్పటికీ తొలుసుకుంటే చాలా బాగా. ఆవిడే చూడండి ఆగో పైప్ లో అది తాగడానికి ఆ లిక్విడ్ వేసుకుంటే గానీ ఆవిడ ఇంకా ఇది అవ్వలేదు. దయచేసి పిల్లలకి ఇవన్నీ వినాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలండి. కానీ ఏ ప్రభుత్వం ఆదుకోలేదు మేడం. చాలా మంది దగ్గరికి కాళ్ళు ఇడ్చుకొని చాలా ప్రయత్నాలు చేసింది, చాలా పేపర్లు పెట్టుకొని తిరిగింది, కానీ ఎవ్వరికి కూడా హృదయం కదలలేదు. మేము నుంచి బాగా తిరిగాను, బాగా అలిసిపోయాను కూడాను. నా ఇంట్లోనే అలా తిరగలేను, వీళ్ళ పిల్లల కోసం చాలా బాగా నెట్లకి తిరిగాను. ఒక తల్లి అలా ఉన్నా ఇంకొక తల్లి లాగా పిల్లి చూసి సచివాలయంకి వెళ్ళాను, పని అవ్వలో ఎక్కడికి వెళ్ళాం, నెల్లూరు భాస్కర్ అక్కడికి వెళ్ళాను, ఏ పని అవ్వలేదు. చాలా దూరం నుంచి రావాలి, తను కూడా పోలీస్ స్టేషన్ అంటే చాలా తిరిగాను మేడం. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడం అన్ని తిరగడమే అయిపోయింది మేడం నాది. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడం అన్నీ 6th నుండి వేరే దగ్గర జగదంబ వెళ్ళాలి మేడం. దానికి కూడా పాపం తనే తిరిగి చేసి ఉదయం వస్తుంది, సాయంత్రం ఇంకా ఈ టైంకి మీరు వచ్చారు, ఈ టైంకి ఇంకా వెళ్తుంది. ఎప్పుడైనా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. వీళ్ళందరూ రోజు ప్రత్యక్షంగా వీళ్ళ పరిస్థితి చూస్తారు కాబట్టి అసలు పిల్లలు ఇలా అయిపోతున్నారు, పిల్లలు సన్నం అయిపోయారు, పిల్లలు పాడైపోయారు. చక్కగా ఉండేవారు, ఫ్యామిలీ కూడా చక్కగా ఉండేది. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న విడిచిపెట్టేసిన కూలి నాలి చేసుకొని పిల్లల్ని పోషించేది. కానీ ఇప్పుడు ఆమె ఒక్కసారిగా ఆరోగ్యం బాగోక కుదేలైపోయింది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు, కానీ వీళ్ళ బాధ్యత వీళ్ళు ఒక మంచి పొజిషన్ లో పెట్టేశాను అంటే ఆవిడ మళ్ళీ కొంచెం ధైర్యంగా ఉంటది మేడం. నా పిల్లల భవిష్యత్తు నేను పలానా వాళ్ళకి అప్పచెప్పాను, పర్వాలేదు, నేను ఎలా ఉన్నాను. ఇప్పుడు తన దిగులంతా ఇదే మేడం. హఠాత్తుగా నేను ఏ నిద్దట్లో నేను ఏదైనా అవ్వచ్చు. నా పిల్లలకి ధైర్యం చెప్పే వాళ్ళు ఉండరు. పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు ఒక 10 రోజులు 15 రోజులు మహా అయితే ఒక నెల చూస్తారేమోనండి. వాళ్ళకి భారం అవుతారు కదా ఈ పిల్లలు. ఆవిడ ఉంటుండగానే తిని బాధ్యత, వీళ్ళిద్దరు బాధ్యత కొంచెం చెయ్యండి, తప్పకుండా చెయ్యండి మేడం. మేము అందరం ఉంటాం మేడం. ఆవిడ ఆ పొజిషన్ లో ఉందంటే ఇప్పటికి ఎవరు వదిలేదు. ఎవరికి తోచింది వాళ్ళు పిల్లలకైనా సరే పిలిచి పెట్టే వాళ్ళే. ఇది మొత్తం ఎవరు వదిలేదు. మంచివి బట్టలు లేవా నాన్న? బట్టలు లేవా? లేవు. వేసుకుందాం మంచి బట్టలు రేపటి నుండి, సరేనా? నువ్వు ఇంత తెల్లగా ఉన్నావు ఫోటోలో, ఎందుకు అలా అయిపోయావమ్మా? ఏమైంది?
బాగున్నాడు ఎంత బాగా తయారు ఏడవకూడదు, ఓకేనా? పోలీస్ అయిన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండాలి తెలుసా? అదే చాలా ధైర్యంగా ఉండాలి, ఓకేనా? సరేనా? నా ఫోన్ నెంబర్ తెలుసా నీకు? తెలీదా? నేను నీ పిన్ని దగ్గర ఉంది, సరేనా? ఏ అవసరం వచ్చినా కాల్ చేయండి, సరేనా? ఓకే. సుమన్ టీవీ మీకు ఎప్పుడు తోడు ఉంటది. నిన్ను హాస్టల్లో వేయిస్తా, ఓకేనా? నువ్వు కూడా బాగా చదువుకున్నానా? సరేనా? తమ్ముడు కూడా బాగా చూసుకో. నువ్వు కూడా చిన్నోడివే, నీకేం చెప్పడానికి కూడా ఏమీ లేదు అసలు. సరే మరి, ఓకేనా? బాయ్, మళ్ళీ కలుద్దాం.